బట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల మీద మీ కామెంట్ ఏంటి సార్? ఏమి లేదు, కామెంటే ఉంటుంది కానీ అంటే కామెంట్ ఇన్ ది సెన్స్ యువర్ వ్యూ పాయింట్, రేపు ఏది రావచ్చు, ఏది ఎలా జరగచ్చు అక్కడ. అంటే ఇప్పుడు ఎన్డీఏ ఉంది ఒకవైపు, 3 ఉన్నాయి, అటు ఆల్రెడీ రూలింగ్ పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది, వాళ్ళు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నారు. జనానికి ఒక అవగాహన రావాలి. ఇప్పుడు ఓటేసే ఓటర్ చేతిలో ఉంది ఆయుధం, వీళ్ళ చేతిలో లేదు. వాళ్ళు ముగ్గురు కలిసినంత లేదు, వాళ్ళు అటువైపు వాళ్ళు స్ట్రాంగ్ గా వాళ్ళే పవర్ లో ఉన్నాం కదా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మొన్నే జరిగిందిగా కర్ణాటకలో వచ్చి కాంగ్రెస్ కొట్టి తీసుకెళ్లిపోయింది. ఇక్కడ కూడా అదే జరిగింది కదా. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిణామాలు జరిగాయి కదా. సో ఆడియన్ డిసైడ్ అయ్యాడంటే, ఆడియన్ వస్తుంది సినిమా భాష కదా, ఓటర్ డిసైడ్ అంటే మాత్రం అది వాటి ఎలా చేశారో మనకు చెప్పలేం. అది ఎందుకంటే ఇవాళ వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెన్స్ అయిపోయారు. మీరు చెప్పాలంటే ఎవరు వస్తే ఆ స్టేట్ కి బాగుంటుందని మీరు ఏదైనా అలాంటి ఆలోచన ఉందా? బీ ఫ్రాంక్ విత్ యూ, ఎవరు వచ్చినా స్టేట్ గురించి ఆలోచించండి 5 ఏళ్ళు. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ విత్ యూ, ఇండియాలో తెలుసో తెలియకో ఒకటి మన స్టేట్ మీద ఒక చిన్న చూపు ఉందో పెద్ద చూపు ఉంది చిన్న చూపు ఉంది కదా. ఎందుకు ఉంది అంటే మీకు తెలుసు కారణాలు. కానీ ఆ సెంటెన్స్ లోని ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లో సూటబుల్ వర్డ్స్, ఫిల్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ అని ఉంటుంది చూసారా. అందులోని మీరు దేశం అంతా ఇప్పుడు మన స్టేట్ మీద అంటే సూటబుల్ వర్డ్ చిన్న చూపు అన్నది సూట్ అవుతుంది. బేసిక్ ఏంటంటే పెద్ద చూపుకి ఏముందో చెప్పండి అక్కడ. ఇప్పుడు క్యాపిటల్ డిసైడ్ అవ్వాలా, రైట్? అదే అంటున్నాను, అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా. ఎందుకంటే ఇంకా చాలు, అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది, అంత ముందు ఒక 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది మనకి. స్టేట్ ఫామ్ అయిపోయింది. యాక్చువల్ గా మనకి 2 స్టేట్లకి ఉన్న హైదరాబాద్ కూడా అయిపోయింది, టర్మ్ అయిపోయింది వాళ్ళు చెప్పిన ప్రకారం. అవును, యాజ్ లెక్క ప్రకారం చూస్తే 10 years అయిపోయింది. ఇంకొక 1 month 10 years అయిపోయింది. ఇక్కడ ఏంటి మన ఎక్కడ కూడా క్యాపిటల్ వాడుకోవచ్చు అన్నది అయిపోయిందిగా. వేర్ వి స్టాండ్, ఫస్ట్ మనకి అడ్రస్ లేకపోతే ఎలాండి? మనిషి చిన్న వరకు ఒక అడ్రస్ ఉండాలిగా. అవును, కరెక్ట్. స్టేట్ కి ఒక అడ్రస్ ఉండాలిగా. సో ఇది మా క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటున్నా. ఫస్ట్ డిసిషన్ ఎవరు వచ్చినా ఫస్ట్ టేక్ స్టర్న్ డిసిషన్ ఇదే, అదే లేకపోతే ఇవే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇవే కాదు, మధ్యలో గొడవ జరుగుతుంది. ఇదేనా ఇవేనా వాళ్ళు డిసైడ్ అయిపోండి. ఎవరు వచ్చినా సరే డిసైడ్ అయ్యి ఫస్ట్. ఎందుకంటే బయట చెప్పుకోవడానికి ఆంధ్ర అని చెప్పుకోవడానికి కూడా లేని పొజిషన్ లో ఉన్నాం. అవును, అది కొంచెం ఎందుకు వచ్చిన అలా చెప్పుకోకుండా సైలెంట్ ఉంటే బెటర్ కదా అనుకునే జనం కూడా ఉన్నారు, ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసేవారు బయట ప్రపంచానికి. ఎందుకు ఆంధ్ర చెప్తే అసలు మీ క్యాపిటల్ లేదు కదా అన్నట్టు పొజిషన్ లో కూడా ఉన్నాం. అది ఏదో ఒకటి ఇద్దరు కోర్టు అయినా డిసైడ్ చేయనండి, లేకపోతే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న పార్టీ వాళ్ళైనా డిసైడ్ చేయమనండి. ఫస్ట్ బేస్ ఒకటి అడ్రస్ మొదలెడితే దాని తర్వాత చాలా ఉన్నాయి. అది కుదిరితే ఫస్ట్ అవన్నీ ఒక ట్రాక్ లోకి వస్తాయి, ట్రాక్ లో పడటం మొదలెడతాయి. లేకపోతే ఉన్న వాళ్ళు పారిపోతున్నారు అంటున్నారు, నిజమే, అది చూసాం, జరిగింది. అలాగే రావాల్సిన వాళ్ళు రావట్లేదు అంటున్నారు, అది నిజమే, చూస్తున్నాము. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే బేసిక్ గా ప్రాపర్ గా బేస్ ఎక్కడో షేక్ అయింది. అవును, అది మళ్ళీ సరిదిద్దుకోవాలి. అది కొంచెం ఇమ్మీడియట్ గా ఎవరైనా సరే కాల్ తీసుకోకపోతే ఇలాగే వెళ్ళిపోతే చాలా కష్టం. అదే మీరు బీజేపీ మనిషిగా మిమ్మల్ని అడుగుతున్నా, ఎందుకంటే బీజేపీ కూడా అక్కడ చెయ్యి కలిపింది కదా. దాని బలం ఎంతవరకు కూటమి విజయానికి అదేం మీకు కనిపించట్లేదా? ఇది అంటే బీజేపీ రావడం వల్ల దానికి ప్లస్ అయింది. ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఉండడం, ముగ్గురు ఉండడం, ఆ బలం వేరు. అది నిజమేగా. అది మామూలుగా చిన్న ముష్టి కొట్టుకోడే పొజిషన్ దగ్గర నుంచి మీరు తీసుకున్నా కూడా ఒకరిని ముగ్గురు ఈజీగా ఓవర్ పవర్ చేసేయచ్చు. ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది హీమ్యాన్ అవుతాయి తప్ప. సో ఏ హీమ్యాన్ అయినా కూడా హీ ఈస్ నాట్ ఇండివిజువల్ దేర్, అగైన్ హీ షుడ్ ఆల్సో బి డిపెండెంట్ విత్ ది ఓటర్. నేను స్ట్రాంగ్ అనుకుంటే కాదుగా, ఓటర్ కూడా ఒప్పుకోవాలి కదా. అది వాళ్ళ 13కి తెలుస్తుంది, వేసిన తర్వాత కొంచెం వస్తుంది, నాకు తెలుస్తుంది. కానీ డెఫినెట్లీ చేంజ్ అయితే ఉండాలి. ఒక చేంజ్ అయితే డెఫినెట్ గా మీరు తమిళనాడు తీసుకోండి, ఒక చేంజ్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు వస్తే వాళ్ళు రారు, వాళ్ళు వస్తే వీళ్ళు, ఒక 5 వీళ్ళు చేస్తే వాళ్ళు వస్తారు. ఎందుకంటే అది రన్నింగ్ గవర్నమెంట్ మీద ఉండే ఒక చిన్న ప్రాబ్లం, అది ఓటర్ కి ప్రాబ్లం, వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత వల్ల నెక్స్ట్ ఇమీడియట్ గా డిఎంకి వస్తే ఏడీఎంకే, మళ్ళీ డిఎంకే, అలాగే రెండే ఉండే అక్కడ. కర్ణాటక వచ్చేసరికి
ఏదో కాంగ్రెస్ ఉండింది మొన్నటి వరకు, బీజేపీ ఎప్పుడైతే పుంజుకుందో బీజేపీ అటు ఇటు కొట్టుకుంటూ ఉంటుంది అక్కడ కూడా. అవును, కాంగ్రెస్ కానీ బీజేపీ ఇంకో థర్డ్ పార్టీ అంత స్ట్రాంగ్ గా లేదు అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ థింగ్ హ్యాపెన్. టోటల్ గానే మన సౌత్ లో బీజేపీ కొంచెం తక్కువే, ఇప్పుడే కదా అవేర్నెస్ స్టార్ట్ అవుతా ఉంది. తమిళనాడులో బీజేపీ అనే వర్డ్ వినిపిస్తోంది ఈ ఫస్ట్ ఎలక్షన్. నేను ఇన్నేళ్ళుగానే తమిళనాడులో నాకు పుట్టి పెరిగిన ఉన్నాయి కదా, ఫస్ట్ టైం బీజేపీ గురించి కూడా అంటే వస్తుంది లేదు పక్కన పెడితే గుర్తించారు. ఉన్నాయి ఇప్పుడు కర్ణాటకలో కొన్ని ఏరియాలో గుర్తించలేదు ఇంకా బీజేపీని, ఇంకా వాళ్ళకి తెలియదు కూడా. మీకు చిక్బలాపూర్ ఏరియా వైపు వస్తే 10 years బ్యాక్ మేము వెళ్తే బీజేపీ అంటే తెలియలేదు వాళ్ళకి. బీజేపీ పార్టీ మీరు పెట్టారా అని అడుగుతున్నారు మమ్మల్ని మా బాగేపల్లి కాన్స్టిట్యున్సీలో. ఏమో బీజేపీ వాజ్పేయి గారు అచ్చచ్చదా అంటే అంత అవగాహన లేదు. వాళ్ళెవరో నార్త్ పార్టీ అన్న ఫీలింగ్ కానీ అదొక ఆల్ ఇండియా పార్టీ అన్నది కొన్ని నేషనల్ పార్టీ అన్నది ఇంకా కొన్ని ఏరియాస్ తెలియదు కూడా తెలియదు. కర్ణాటకలోనే, ఇంకా తమిళనాడులో అయితే ఇంకా ఎంత వరకు వెళ్ళి. బట్ నౌ దిస్ ఇస్ బీయింగ్ డిస్కస్డ్ దిస్ టైం. బీజేపీ ఇస్ ఆల్సో కేమ్ ఇన్ టు వోక్. చదువుకున్న వాళ్ళు వీళ్ళు అందరు కొంచెం, ఎందుకంటే 2 పద్ధతులు ఉంటాయి. మన ఇల్లు మన రోడ్లు మన ఇది. ఇప్పుడు మన ఇంటి రోడ్ ఉంది, శుభ్రంగా వెళ్తున్నాం వస్తున్నాము, సడన్ గా మెట్రో కడుతున్నారు, బ్లాక్ అయిపోతున్నాం 4-5 ఏళ్ళు. మనం కష్టపడతాం, బయట తీస్తే డస్ట్ వస్తుంది, బయట కన్స్ట్రక్షన్ బిల్డింగ్ రోడ్ ఉండదు, తవ్వేస్తే మన కార్ లోపల మన ఇంట్లో పెట్టుకోవడం ప్రాబ్లం, రోడ్డు చివరి పెట్టుకుని రావాల్సి వస్తుంది. కరెక్ట్గా ఇవన్నీ మనం చూస్తుంటాం. ఎగ్జాక్ట్లీ. కానీ అది అయిన తర్వాత, ఆ 4-5 ఏళ్ళు అయిన తర్వాత, మెట్రో వచ్చిన తర్వాత, ఆ 4 ఏళ్ళ ముందు ట్రాఫిక్ ఉండింది, అది ఎందుకంటే అందరూ వెళ్ళిపోతుంటే పైన బ్రిడ్జిల మీద చాలా సుఖంగా ఉంటుంది అక్కడ ఉండే ఏరియా వాళ్ళకి. అమ్మయ్యా ఆ ట్రాఫిక్ తగ్గిపోయిందిరా బాబు అని. కానీ ఆ 4-5 ఏళ్ళు కష్టపడాలి. ఎప్పుడైనా అంతే, ఏదైనా అంతే, పొలిటికల్ కూడా అంతే. ఫస్ట్ బిగినింగ్ లో ఏదైనా సెట్ చేస్తున్నప్పుడు కొంచెం ఒకరికి అలా ఉంటే వేరియేషన్స్ ఉంటాయి. వన్స్ సెటిల్ అయిన తర్వాత దాని క్రీమ్ వచ్చిన తర్వాత అందరికి తెలుస్తుంది వాట్ బీజేపీ ఈజ్ డూయింగ్, వాట్ మోదీజీ ఈజ్ డూయింగ్. అందరికి ఎంతసేపు ఇక్కడ అంటున్నారు కాదు. ఇవాళ మనం ప్రపంచ స్థాయిలో మనం ఎక్కడ ఉన్నాం, ప్రపంచ స్థాయిలో ఇప్పుడు మనం ఇంతకుముందు మనమే చూసాం, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసేవాళ్ళం, ఎక్కడ ఉంటే అక్కడ వేసేవాళ్ళం. స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత స్వచ్ఛ భారత్ మనం వేయగలుగుతున్నామా? మన నెక్స్ట్ జనరేషన్ అయితే నా కూతురు అయితే వేయదు. అదే సంబడి ఈస్ టెల్లింగ్ అన్న అవేర్నెస్ అయితే ఎలా వచ్చింది, అసలు వస్తుంది అనుకున్నామా? అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవును నవ్వుకున్నారు. క్యాష్లెస్ ఇండియా నవ్వుకున్నాం. ఇవాళ మన ముందే 10 రూపాయలు పల్లీలు కొన్నా కూడా మనం యూపీ కొడుతున్నాం కదా, 10 రూపీస్ కూడా కొడుతున్నాం కదా. అది జరుగుతుంది అనుకున్నామా? ఇంపాసిబుల్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అంటే మోడీ గారి లీడర్షిప్ తాలూకు ఇంపాక్ట్ ఏపీ మీద ఈసారి ఉంటుంది అనుకుంటున్నారండి? డెఫినెట్ గా వస్తుందండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాం మన ఆంధ్ర వాళ్ళం, ఇండియా మొత్తం ఉన్నాం మన ఆంధ్ర వాళ్ళం. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన ఆంధ్రాలో, వాళ్ళందరికీ తెలుసు కదా నిజాలు. అక్కడే స్టక్ అయిపోయిన వాళ్ళకి తల్లిదండ్రులు, ఇప్పుడు ఈ జనరేషన్ ఉండే తల్లిదండ్రులు తొలగిపోయి ఉండొచ్చు. బికాస్ ఆఫ్ మీకు తెలుసు జనరేషన్స్ మారే. ఇప్పుడు అందరు రైతు బిడ్డ కూడా వచ్చేసి మనకి హ్యాపీగా చదువుకొని కాలేజీలు చదువుకొని యూఎస్ వెళ్ళిపోయి ఉన్న వాళ్ళకి మనకి మన ఫ్యామిలీస్ చాలా మంది ఉన్నారు, రిలేషన్స్ ఫ్యామిలీస్ లో ఉన్నాయి. అంత ఇప్పుడు జనరేషన్ అది. వాళ్ళ ముందు వాళ్ళందరూ అక్కడే ఉండిపోయారుగా, వాళ్ళకేం తెలుస్తుంది. ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళకి నిజాలు తెలుసుగా. ఆ నిజాలు తెలిసినప్పుడు 100% వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాట వినాలా, అది ఆ కాన్సెప్ట్ రావాలి. నువ్వేం చెప్పేది నాకు అనుకోకుండా కొంచెం తల్లిదండ్రులు కూడా పిల్లల మాటలు వింటే చాలా డిఫరెన్స్ వస్తాయి. బాగా చెప్పారు. అంటే సీనియర్ ఓటింగ్ కూడా యాడ్ అవ్వాలి. మరి పిల్లలు ఎంతవరకు వాళ్ళ ఫాదర్ మంది ఎంత బాగా ఎడ్యుకేట్ చేసి మేము కూడా మర్యాదగా బ్రతుకుతున్నాము, ఎందుకు బ్రతుకుతున్నామో దాని నిజాలు చెప్తే ఆటోమేటిక్ గా అవేర్నెస్ వచ్చి పిల్లల కోసం, ఎందుకంటే వాళ్ళ ఏజ్ లో అయిపోయి వాళ్ళ పిల్లల కోసం కదా, నెక్స్ట్ వాళ్ళ పిల్లల కోసం కదా, ఎప్పుడైనా ఫ్యూచరే కదా ప్లానింగ్. అంతేగా. సో దాన్ని బట్టి ఈసారి ఓటింగ్ జరగాలని ఇది జరగాలైనా జరుగుతుంది, ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తమిళనాడు ఎందుకు వచ్చింది అంటే అందుకే వచ్చింది. రైట్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా మనకేదో ఇవి ఇవ్వలేదని బీజేపీ మీద ఒక చిన్న ఇది ఉండింది లాస్ట్ ఎలక్షన్స్ అసలు ఏముంది. బట్ ఈసారి చిల్లిన ఒక చేంజ్ ఎందుకు వచ్చింది? ఇలాగే ఈ జనరేషన్ అంటే మీకు అర్థమవుతా, ఎడ్యుకేటెడ్ జనరేషన్, అవన్నీ వాళ్ళకు తెలిసి వాళ్ళు నిజాలు చెప్పడం వల్ల ఈ తెలియకుండా స్టార్ట్ అయింది ఈ మార్పు, ఓటర్లో మార్పు. అది ఎంత టైం తీసుకుంటుంది, అది ఈ ఎలక్షన్స్ కి వచ్చేస్తుందా, నెక్స్ట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఆ మార్పు బాగా కనిపిస్తుందా, దీని నుంచే స్టార్ట్ అవుతుందా అన్నది ఈసారి ప్రాసెస్ కూడా కొంచెం